నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు జపాన్ యాత్ర అనే అంకానికి స్వాగతం. ఆ రోజే ప్రప్రథమంగా వైకౌంట్ విమానంలో బొంబాయి నుంచి మద్రాసు వచ్చాం నేను మా వారు. పొద్దున్నే 7ంటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం 10ంటికల్లా మద్రాసు వచ్చేసాం. ఇంటికి వస్తూనే మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు. తెల్లవారు 6 గంటలకి బొంబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన మేము 10ంటికల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయింది. ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు ఉన్నాయంటే నిజంగానా అంటూ దవడలు నొక్కుకున్నారు. ఆ తర్వాత మేము వచ్చిన కొత్త విమానం ఎలా ఉంటుంది ఏంటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటే అడిగి తెలుసుకున్నారు. పోనీ నేను ఓసారి ఆ కొత్త విమానంలో రానివిటే అన్నారు ఆవిడ ఎంతో సరదా పడుతూ. వాళ్ళ అబ్బాయి మనవడు ఒక్కసారి గొల్లున నవ్వారు. ఏమిట్రా నవ్వుతారు? నేను వెళ్ళలేననుకున్నారా విమానంలో? వెళ్ళొచ్చు, మళ్ళీ దిగి రావాలిగా అన్నారు మావారు. దిగిరాక భేషుగ్గా దిగి రావచ్చు, మీరంతా రాలా? మా సంగతి వేరమ్మా, వయసులో ఉన్నవాళ్ళం, పర్వాలేదు. నీకు వయసు అయిపోయింది, విమానంలో కూర్చోగానే సరా విమానం పైకి వెళ్ళేప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది. ఎట్లాగూ కడుపులో తిప్పుతుంది, నేను అప్పుడే అనుకున్నాను. మరి తిప్పకేం చేస్తుంది? గరుడు పక్షిలాగా అంత ఎత్తున ఎగురుతూ అంటేను. అది గరుడు పక్షి కంటే చాలా ఎత్తులో వెళ్తుందమ్మా. ఈరోజు మేము వచ్చిన విమానం 18,000 అడుగుల పైకి వచ్చింది. ఇంకా ఎత్తుకెళ్లే పెద్ద విమానాలు ఉన్నాయి అని మా వారు చెప్తుంటే మా అత్తగారు హడిలిపోయారు. ఓర్నాయనోయ్, ఎట్టాగు అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గర అన్నమాట. ఇక అంత ఎత్తున వెళ్ళే విమానం కిందన్న వాళ్ళకి ఏం కనిపిస్తుందిరా? కనిపించదు, మేఘాలపైన వెళుతుంది. ఎట్టాగు మరి మన ఇళ్లపైన వెళుతున్నప్పుడు గరుడు పక్షిలాగా కనిపిస్తుందేమిరా అన్నారు సందేహం తీరని మా అత్తగారు. నాయనమ్మ గరుడు పక్షిని విడిచిపెట్టేట్లేదు నాన్న, పాపం గరుడు పక్షి అని మా వాడు గరుడు పక్షి మీద జాలిపడుతూ బొంబాయి నుంచి మేము తెచ్చిన బొమ్మలు తీసుకుని మేడ మీదకి వెళ్ళాడు. అసలు విమానం మన ఇళ్ల మీద వెళ్ళే ఎత్తుకు రావడానికి ఇక్కడికి 50 మైళ్ళ ముందు నుంచి కాస్తగా దిగుతూ వస్తుందత్త కిందకి అన్నాను. అసలంత పైకి వెళ్ళమన్నదెవరు? కాస్త మళ్ళీ దిగి రమ్మన్నదెవరు? మన ఇళ్ల మీద వెళ్ళినట్టు శాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అని నన్ను దబాయించారు ఆవిడ. ఎట్టాగమ్మా, మన ఇళ్ల మీద వెళ్ళినంత కిందగానే వెళ్ళిందనుకో దారిలో వెళ్ళే కొండల మీద కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు క్లోజు అన్నారు మా వారు నవ్వుతూ. మరి అంత ఎత్తున పోతుంటే కడుపులో తిప్పదుట్రా అన్నారు ఆవిడ. అబ్బే, బాగా ఎత్తుకెళ్ళిన తర్వాత ఏం ఉండదు, కడుపులో తిప్పినా వాంతులైనా ఎక్కేప్పుడు మళ్ళీ దిగేప్పుడు. పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది, విమానం వెళ్ళటం కూడా మనకి తెలీదు అని మా వారు చెప్తుంటే అంటూ నోరు తెరుచుకుని విన్నారు ఆవిడ. ఒరేయ్, ఏమైనా సరే నా ఊపిరి ఉండగానే వెళ్ళాలిరా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి. ఆ ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలిగా అన్నారు మా వారు నవ్వుతూ. పోతే పోనీరా పేడా పోయిరి అన్నారు ఆవిడ నవ్వుతూ. పోనీ ఓ పని చేయండి అత్త, రేపు మీ అబ్బాయి జపాన్ వెళ్ళే ముందు ఢిల్లీ వెళ్తున్నారుగా, మీరు కూడా ఆయన వెంట వెళ్ళిరండి విమానంలో అన్నాను. ఏమిరా నాకు చెప్పలేదే? అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలా అన్నారు. అవునమ్మా అన్నారు మా వారు ఏదో ఆలోచిస్తూ. ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే కనుక ఆగ్రా నుంచి చలవరాతి బొమ్మలు పట్టుకురండి అన్నాను నేను మా వారితో. ఆ బొమ్మలంతా కొంటూ కూర్చుంటే నేను జపాన్ ఎప్పుడు వెళ్ళేది? సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే అవలెల్లుండికల్లా సిలోన్లో ఉండాలి నేను. సింగపూర్ వెళ్ళేటైతే శుక్రవారం దాకా టైం ఉంది నాకు. మరి ఎప్పుడురా ప్రయాణం అడిగారు ఆవిడ. రేపేనమ్మా అన్నారు మా వారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ. రేపే? మరి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళరా, ఈరోజు మీరు వచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు ఆవిడ. మా వారు గొల్లు నవ్వుతూ, అకౌంట్ విమానం కాదమ్మా, వైకౌంట్ విమానం అన్నారు. ఆవిడ తెల్లబోయారు పాపం. ఏదో లేరా ఎత్తుభారం విమానం, ముసల్దాన్ని నాకేం తెలుసా పేర్లు అన్నీను,
ఏనాడు విన్నాను. అది సరే కానీ మరి విమానంలో వెళ్ళేప్పుడు మన వెంట సామాన్లు గట్రా తీసుకెళ్ళొచ్చా అడిగారు ఆవిడ. తీసుకెళ్ళొచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళేనని సామాన్లు తీసుకెళ్ళనివ్వరు అన్నారు మా వారు. అబ్బే, రైల్లో తీసుకెళ్ళినన్ని సామాన్లు ఎందుకురా, మట్టనంగానే తెస్తానులే. నా మడి బట్టలు, ఇనప కొంపటి, కాసిన బొగ్గులు, చారుడు బియ్యం పొంగించుకునే కాళహస్తి చిన్న కంచు పప్పు గిన్నె, చారు పెట్టే చిన్న సత్తు గిన్నె, కూర ముక్కలు వేసుకునే చిట్టిబాండి, 2 గరిట్లు, నా మరచెంబు మಣ್ಣీళ్ల బింది తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తానులే. అన్నీ కలిపి ఒక చిన్న గోతం సామాన్ అంతే అని మా అత్తగారు చెప్తుంటే మా వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ సరేలేమ్మా అలాగే అంటూ మేడ మీదకి వెళ్ళారు. బొంబాయి నుంచి తెచ్చిన చీరలు, బొమ్మలు వగైరాలు 2 పెట్టెల సామాన్లు మా అత్తగారికి చూపించాను. అన్నీ చూసిన మా అత్తగారు, అది సరేనే, విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారుగా, మరి నా వంట సామాన్ పట్టదటే అన్నారు. పట్టకేవండి అంత పెద్ద విమానంలో అన్నాను. అదే కదా, అబ్బాయికి అంతా ఎగతాళే, వాడి మాటలకేం కానీ తెలియక అడుగుతాను, నా వయసు వాళ్ళు ఎవరో విమానంలో వెళ్ళరేమిటే అని అడిగారు నన్ను రహస్యంగా. ఎందుకు వెళ్ళరు, చక్కగా వెళ్తారు. మరి వాడు ఏదో రేపు జపాన్ వెళ్తాడంటున్నావు కదా, నువ్వు కూడా వాడి వెంట వెళ్ళకూడదు అన్నారు ఆవిడ. ఎట్లా వెళ్ళేది అబ్బాయిని వదిలిపెట్టి, రేపు పరీక్షలు కదా వాడికి అన్నాను దిగులుగా, మా వారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ. ఈ సంవత్సరం పరీక్షకి వెళ్ళకపోతే పై సంవత్సరం వెళ్తాడులిద్దు, ఇంత పసితనంలోనే పెద్ద చదువులు చదివి వాడు ఏం చెయ్యాలట అన్నారు మా అత్తగారు మనవాణ్ణి వెనకేసుకొస్తూ. ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి, పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఇలాగే చెడగొడతారంటూ ఉపన్యాసం మొదలెడతారు అన్నాను. వాడి ముఖం లేదు, వాడికేం తెలుసు, ఒంటరిగా జపాన్ ఎడితే వాడి తిండి తిప్పలు చూసేవాళ్ళు ఎవరుంటారు అక్కడ, ఎంతైనా పెళ్ళాం పక్కన వెళ్ళినట్టు ఉంటుందా అన్నారు ఆవిడ. నాకు నవ్వు వచ్చింది. జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారటండి, ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ అందరి సౌకర్యాలు వాళ్లే చూస్తారట అన్నాను. ఎట్టాగు అంటూ మా అత్తగారు కీచుకీచుమంటూ నవ్వారు. ఏమేవ్ జాగ్రత్తేవ్ అంటూను. అబ్బే, మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించొచ్చులేండి, అక్కడ ఆడవాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి అన్నాను నవ్వుతూ. నోర్మై, వాడు అట్లాంటి వాడు గాడు, బంగారు తండ్రి, ఇంతకు అక్కడ వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండాలి కానీ. మంచివాళ్లే అంటున్నారు, మన దేశంలో లాగే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటారట, ఇంగ్లీష్ వాళ్ళల్లాగా అదేమంటే విడాకులు ఇచ్చుకోరుట అన్నాను. అట్టాగా, అయితే అంతా మన ఊర్లాగేనన్నమాట, చూడాల్సిన ఊరే. పోనీ నువ్వు వెళ్ళకపోతే నన్నన్నా పంపవే జపాన్కు, అబ్బాయితో కూడా వెళ్ళి చూసొస్తాను అన్నారు. మీరా అన్నాను. నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయ్యింది. ఏమే, నేను జపాన్ వెళ్ళకూడదా? అబ్బే, వెళ్ళకూడదని ఎవరన్నారు, వెళ్ళొచ్చు, కానీ ఒకటే చిక్కు, మీరు వెళ్ళేట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్ట్కి అప్లై చేసి ఉండాలి, దానికి చాలా గొడవ ఉంది, ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి లేదు, దూరాభారం అన్నాను. అదేమిటే దూరాభారం అంటావు, అదేమి ఇంగ్లాండ్ గనకనా, ఢిల్లీ ఆగ్రా ఉందని దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెప్తూ అంటే విన్నానుగా, అసలు ఇన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలియదు, తెక్కమొత్తుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. నేనెట్లా నవ్వేది, ఎట్లా నవ్వకుండా ఉండేది, ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటోండగా విన్నారా, లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను. నేను అనుకోవడం ఏమిటే నా తలకాయ, రేపు వాడు ఢిల్లీ వెళ్లే ముందో ఢిల్లీ నుంచో సీలోపూర్ వెళ్ళాడన్నాడు కదూ. నా మతి పోయింది. సీలోపూర్ ఏమిటి, సింగపూరా అన్నాను నవ్వు ఆపుకుంటూ. అదే ఇంకో పేరు ఏదో చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మా అత్తగారు. సిలోనా అన్నాను మళ్ళీ. సిలోనా సిలోనా కాదండి, సిలోన్ అన్నాను. ఏదోలే, మరి ఆ ఊళ్ళన్నీ చూడాలంటే కూడా పాస్పోర్ట్ కావాలా అన్నారు. నవ్వు ఆపుకోలేక చచ్చాను. కావాలి అన్నాను. అయితే మరి ఎట్టాగో అట్లా రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించే ఏర్పాటు చేయవే అన్నారు.
నా చేతులు పట్టుకుని మా అత్తగారు. పాపం అనిపించింది. ఒకళ్ళు పంపించడానికి ఏముంది, మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను. అబ్బే, నా మాట వాడుకో లక్ష్యమా అన్నారు మా అత్తగారు. మరి నా మాట అంతేగా అన్నాను. అదెట్టాగే, నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు? నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ వెళ్తాననడం వాడికి ఇంకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు. ఏం చెప్పేది? ఈలోపుగా మావారే మళ్ళీ మేడ దిగొచ్చారు. ఆయన్ని చూడగానే నాకు నవ్వు ఆగింది కాదు. అబ్బాయి వచ్చాడు అడగమన్నట్లు మా అత్తగారు నాకు సౌజ్ఞ చేస్తూ నా చేతి మీద పొడిచింది. ఏమండి, ఢిల్లీ దగ్గరున్న జపాన్కుట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను. ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏమిటి అన్నారు మా వారు. అదేరా, ఇందాక నువ్వు అనలా ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ ఎడతానని అని మా అత్తగారు అంటుంటే మా వారు నవ్వుతూ వాళ్ళ అమ్మని కాసేపు ఏడిపించడానికి అవునవును అన్నాను అన్నారు. మరి ఇంకేం తిక్కముండం చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బొగ్గ పొడిచింది ఆవిడ. నా అవస్థ చూసి మా వారు నవ్వారు. మీరేదో సీలోపూర్ వెళ్తారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా. సీలోపూర్ ఏమిటి, సింగపూరు. అదేలేండి. మరి సిలోన్ మాట ఏమిటి? అందుకే రెండు కలిపి సీలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్ కట్లో అన్నా. మా వారిని అవ్వలేక ఆయాసపడిపోయారు. అబ్బా చాలు, చంపకండి. అసలు జపాన్ ఎట్టెళ్లాలో ముందు నేను మర్చిపోయాను ఇప్పుడు అన్నారు ఆయన. అదేవిట్రా, అట్టా మర్చిపోతే ఎట్టాగు? ఆ ఊరు ఎటెళ్లాలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా. ఫలానా చోట దిగుతానని ముందుగానే విమానం తోలేవాడికి చెప్పి పెడితే ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందికి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెప్తుంటే మా వారు మళ్ళీ కడుపు ఉబ్బా నవ్వారు. ఏమిట్రా తిక్కన్నా అంత చేటునవుతున్నావు? అది సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు. అబ్బే దగ్గరేనమ్మా, ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ. మరి టికెట్ ఎంతరా జపాన్కు? 40 రూపాయలు 4 పైసలు. 40 రూపాయలే? అవునులే, మరి ఢిల్లీ దగ్గరాయే మాటలా. పైగా విమానం తోలేవాళ్ళు విపరీతంగా టిక్కెట్ ధర పెంచేసి ఉంటారు. రైలు కంటే ఎక్కువ కావాలంటూ కాస్త డబ్బున్న వాళ్ళమని తెలిస్తే టిక్కెట్ ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడాను. అది సరే కానీ నేను జపాన్ రావాలంటే అదేదో ఫ్యాస్ కావాలంటూ ఏమిట్రా అది అన్నారు ఆవిడ. అదా గేటు పాస్ ఆయన నవ్వుతూ అన్నారు. మరి ఆ పాస్ లేకుండా రానివ్వరా? ముసల్దాన్నేగా, నాకు కూడా ఎందుకురా ఆ పాసు పూసును, నువ్వు చెప్తే వింటారులేరా. ఎలాగోలా నన్ను కూడా జపాన్ తీసుకెళ్ళరా చూస్తాను. నువ్వెందుకమ్మా జపాను అన్నారు ఆయన నవ్వుతూ. చూడటానికిరా. ఏ ఆడవాళ్ళు రాకూడదా ఏమిటి? రాకూడదు, అసలు అక్కడే ఆడవాళ్ళు ఎక్కువే చస్తున్నారు, ఇంకెక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు ఆయన. పోన్లేరా, ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళ ఆడుతూ ఉంటుంది. ఆడది లేని ఇల్లు ఎలాగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే. ఏమో నాయనా, చూద్దాం అనుకున్నాను. ఎటు నీ పెళ్ళాం కూడా రావట్లేదు కనుక తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేళకి నీ తిండి తిప్పలో చూసిందాన్ని అవుతాను. అలాగే నేను జపాన్ చూసి వచ్చినట్టు అవుతుంది అని ఆవిడ అంటుంటే ఇంక మా వారిని అవ్వలేక కుర్చీలో చేరపడ్డారు. ఇంతకు జపాన్కు రైల్లో వెళ్ళాలా విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు ఆవిడ. నీ ఇష్టమమ్మా, ఎందులోనైనా వెళ్ళొచ్చు. రైల్లో ఎందుకురా, ఎన్నోసార్లు వెళ్ళానుగా, విమానంలోనే ఓసారి జపాన్ తీసుకెళ్ళరా అంటూ ఆవిడ సంబరపడిపోయారు. సర్లే అలాగేలేమ్మా, రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పని ఉంది. మళ్ళీ వెళ్ళేప్పుడు నేను తీసుకెళ్తానులే. ఈ లోపల నీ వంట సామానంతా గోతానికి వేసి ఉంచు అన్నారు భోజనానికి లేస్తూ. అదెంత వంట సామాన్రా, గోతంలో వేసి కట్టడం క్షణం పని. ఇంతకు మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా జపాన్కు అడిగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ. ఇదిగో రేపు నువ్వు జపాన్ వెళ్ళొస్తూనే వాళ్ళిద్దరిని తీసుకెళ్తాను, దగ్గరేగా అన్నారు. అదే మరి, ఆ పాటికి పిల్లవాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే. మరి నువ్వు కూడా లేవే భోజనానికి అన్నారు ఆవిడ భోజనానికి లేస్తూ. అబ్బాయి భోంచేశాడా అన్నాను. ఆహా, వాడు నేను మీరొచ్చే ముందే భోంచేశాం. ఇంతసేపా? మీరే పెందరాళే ఓ ముద్ద తినండి అంటూ వంటింటి వైపు వెళ్ళారు. అలా లోపలికి వెళుతూనే
ఇదేమిటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలనే పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారు నవ్వుతూ. అవునండి పాపం, ముఖ్యంగా విమానంలో ప్రయాణం చెయ్యాలని ఆవిడ చాలా కాలంగా కలవరిస్తోంది. పోనీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను, చివాట్లు తింటానని తెలుసు కూడా. నీకేం మతి గితి పోలేదు కదా, అన్నీ తెలుసుండి నువ్వు కూడా మా అమ్మలా అడుగుతావేమిటి అన్నారు మా వారు నా మీద కోప్పడుతూ. మరి పాపం ఆవిడని తీసుకెళ్తానంటూ అబద్ధాలు ఎందుకు చెప్పారు? నిజంగానే జపాను మన ఇంటి వెనకాల ఉందనుకుంటోందండి ఆవిడ. ఆమె అట్లా అనుకోవడమే మనకి క్షేమం. ఎందుకంటావా, జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళొద్దంటుంది. ఆమెకి తెలియనంతవరకు మనం అదృష్టవంతులం. మనవాడు ఉసుక్కుని చెప్పేస్తాడేమో, కాస్త చూడు, నేను వెళ్ళిందాకా జపాన్ ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు అన్నారు. మరి ఆవిడ వస్తానంటున్నారు కదా మీతో కూడా. రేపటికి తప్పించుకున్నానుగా, అలాగే జపాన్ వెళ్ళే రోజు కూడా ఇలాగే ఆలోచిద్దాం అని మా వారు అంటూ ఉండగానే భోజనానికి కేకేశారు మా అత్తగారు. ఆ రోజు అర్ధరాత్రి పూట మావారు నేను కంగారు పడుతూ లేచాం. పక్క గదిలో మనవడి మంచం పక్కన పరుపు వేసుకుని పడుకున్న మా అత్తగారు గోలగోలగా కేకలేస్తూ ఏడుస్తోంది నిద్దట్లో. మాకంటే ముందే మా వాడు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు. ఇంకా ఏడుస్తూనే ఉందావిడ. మా వారు వెళ్ళి ఆ పళంగా వాళ్ళ అమ్మని లేవదీసి కూర్చోపెట్టారు. అమ్మా అమ్మా, ఏమైంది, ఎందుకు అలా కలవరించావు అంటూ వాళ్ళ అమ్మ భుజం పట్టి కుదిపారు. అప్పటికి కానీ మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు కారు. ఒకసారి మా ముగ్గురిని ఎగాదిగా చూసి కళ్ళు నలుపుకుంటూ చిచ్చి వెధవక్కల అన్నారు ముఖం తుడుచుకుంటూ. ఏం కలొచ్చింది నాయనమ్మ, రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివి వినిపించాను కదా, అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమన్నా కల్లోకి వచ్చిందా అన్నాడు మా వాడు. వాడికి వచ్చిన కళ్ళలాంటిదే వాళ్ళ నాయనమ్మకు కూడా వచ్చిందేమోనని. అబ్బే లేదురా, పగలంతా జపాను జపాను అంటూ మాట్లాడుకున్నాం కదూ, నేను ఒక్కర్తను విమానంలో కూర్చుని జపాన్ ఎడుతున్నట్టే వచ్చింది కల. ఎవరు, నాయనమ్మే, జపానే వెళ్ళడమే, కంగ్రాచులేషన్స్ నాయనమ్మ, కంగ్రాచులేషన్స్ అంటూ మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నాయనమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వు ఉండరా నాన్న, అది సరేనమ్మా, విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమేగా, మరి కేకలేసి ఎందుకు ఏడ్చావు అన్నారు మా వారు. అదా, నే వెళ్ళే విమానానికి ఎదురుకుండా ఇంకో విమానం వచ్చిందిరా, అది ఇది ఒక్కసారిగా ఢీ కొట్టడమేమిటి, కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పడ్డమేమిటి, ఓయమ్మ తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అంతెత్తు నుంచి నే కూర్చున్న విమానం రెక్కలు తెగి జటాయువులాగా ఒక్కసారిగా కింద పడ్డదిరా. ఇహ చచ్చిపోతున్నాననే అనుకుని అలా కేకలేసి ఏడ్చాన్రా అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, నాయనమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు, ఇంతలోకే ప్లేన్ క్రాషా, వాట్ ఏ వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు. మరి ఇంక విమానంలో ఎక్కవన్న మాటే కదే అమ్మా అన్నారు మా వారు. ఈ దెబ్బతోనైనా వాళ్ళ అమ్మ విమానంలో జపాన్ వస్తానంటాం మానేస్తుందేమో నన్న ఆశతో. ఆ సింగినాథన్రా, ఏమిటో కల్లో వచ్చింది ఎల్లో జరుగుతుందా ఏమిటి, అయినా ఎదురుగా విమానాలు రాకుండా కాస్తంత జాగ్రత్తగా చూసుకెళ్తే సరి అన్నారావిడ నిర్లక్ష్యంగా చప్పరిస్తూ. ఇంకేం మాట్లాడతాం, మా వారు తెల్లబోయి నా వైపు చూశారు. నాకు నవ్వొచ్చింది. సరే ఇహ వెళ్ళి పడుకోండర్రా, పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్ర లేపాను తిక్కముండని అంటూ ఆవిడ కూడా నవ్వారు. నానమ్మ గోస్ టు జపాన్ అని ఒక పిక్చర్ తీయాలి నాన్న అంటూ మా వాడు అల్లరి మొదలెట్టాడు. చాలే పడుకోరా తిక్కనా, పొద్దున్నే లేచి ప్రైవేట్ మాస్టర్ ఇంటికి వెళ్ళొద్దు అంటూ మంచినీళ్ళు తాగడానికి లేచారు ఆవిడ. అర్ధరాత్రి ఓసారి మెళుకు వస్తే మళ్ళీ ఓ పళంగా నిద్ర పట్టడం కష్టం. అందుకు తగ్గట్టే మా అత్తగారి కళ నన్ను హడలగొట్టింది. తెల్లవారి మా వారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మనసులో బిక్కుబిక్కుమండం మొదలెట్టింది. ఆ రాత్రంతా భయంతోనూ దిగులుతోనూ కంటి మీద కునుకు లేకుండా చేసింది అత్తగారి కళ.